హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. ఫస్ట్ మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. మేమైతే ఇవాళ మా ఫ్యామిలీ మొత్తం కలిసి మాల్కి అయితే వచ్చేసాము. అది ఎక్కడో కాదండి, రామంతపూర్లో ఉన్న డిఎస్ఎల్ వర్చువల్ మాల్ అనమాట. మేమైతే మాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకా పిల్లలైతే మన మాట వింటారా? అసలుకి వాళ్ళకి నచ్చినట్లు తిరిగేస్తున్నారు మొత్తం. అయితే ఇక్కడైతే మాల్ వాళ్ళైతే ఈద్ ముబారక్ అని చెప్పేసి సెల్ఫీ వాళ్ళైతే ఒకటి అయితే స్టిక్ చేశారండి ఇక్కడ. ఇది చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది ఆ సెల్ఫీ వాళ్ళు. ఇంక తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గేమ్ జోన్ ఉంది చిన్న పిల్లలవి. కానీ మా హస్బెండ్ అయితే మా పిల్లల్ని పిలుస్తున్నారు. మా చిన్న పాప అయితే షై ఫీల్ అయిపోతుంది అన్నమాట. అది చిన్నపిల్లలు ఎక్కేది, నేను ఎక్కను అని. కానీ బలవంతం చేసి మరీ ఎక్కిచ్చేసారు. చూడండి మా పాప ఎంత క్యూట్గా ఎక్కడని చెప్తుందో. ఇంకా ఫైనల్గా అయితే ఇద్దరిని కూర్చోబెట్టేశారు. కానీ మొత్తానికైతే మా పెద్ద పాప అయితే దిగిపోయింది. దానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా బలవంతం చేసి మా హస్బెండ్ మా చిన్న పాపను కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ అయితే మాల్ మొత్తం అయితే తిరిగేశారనమాట. ఇక్కడైతే మా అత్తయ్య మా మమ్మీలతో మా డాడీ అయితే కూర్చుంది. నేనైతే ఇంకా వాళ్ళు అట్లా రౌండ్ వేస్తున్నారు కదా, నేనైతే మ్యాక్స్లోకి వెళ్ళాను. ఇక్కడ డ్రెస్సెస్ ఎట్లా ఉన్నాయా చూద్దాము ఒకసారి అని. కానీ అక్కడ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. కొంచెం క్వాలిటీ ఉన్నాయి మ్యాక్స్లో అయితే. అది కాక ఫెస్టివల్ ఉంది కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే ఉన్నాయి మ్యాక్స్లో. నేను మా పాప అయితే అక్కడ మిర్రర్ కనిపించగానే ఒక సెల్ఫీ అయితే దిగుతున్నాము. ఇంకా అట్లాగా మేమందరం కలిసేసి ఇక్కడ రంజాన్ ఇది సెల్ఫీ స్టిక్ దగ్గరికి వచ్చి ఫ్యామిలీ పిక్ అలాగే మా సెల్ఫీస్ అన్నీ తీసుకున్నాం మేము. మా హస్బెండ్ అయితే తెగ కష్టపడిపోతున్నారు అనమాట ఫ్యామిలీ పిక్ తీయించడానికి. ఆ రోజు కొంచెం ఫెస్టివల్ ఉన్నా కానీ అంతగా రష్ అయితే లేదండి, ఎందుకంటే వీకెండ్ కాదు కాబట్టి మాల్ అంతా కొంచెం రష్ తక్కువగానే ఉంది. క్రౌడ్ అయితే అస్సలుకి లేదనమాట. పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నారు. మా పాప మెహందీ పెట్టుకుందంటుంది, చూపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి తనకి. ఇక్కడ చూస్తున్నట్లయితే మా హస్బెండ్ చూడండి, వాళ్ళ మమ్మీ డాడీ ఫొటోస్ తీయడానికి ఎంత కష్టపడిపోతున్నారు. కొంచెం కామెడీగా అనిపిస్తుంది కదా మీకు కూడా. ఇంకా అట్లా మాల్లోకి పైకి వెళ్ళిపోతున్నాము, 5th ఫ్లోర్లోకి. మా చిన్నామ్మ అయితే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మొత్తం మాల్ మొత్తం తిప్పేస్తుంది వాళ్ళ డాడీని. ఇలా మాల్లోకి లోపలికి వెళ్ళంగానే నాకైతే ఇక్కడైతే ఒకటైతే కనిపించిందండి. మీకు అందరికీ కూడా చూపిద్దామని చెప్పి ఇదైతే షూట్ చేశాను. ఈ జ్యువెలరీ చూసినట్లయితే 1 గ్రామ్ గోల్డ్వి చాలా అంటే చాలా బాగున్నాయి. అసలుకి ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ చాలా బాగుంది. అండ్ అలాగే ఈ సీజర్ జ్యువెలరీ కూడా చూడండి, సిల్వర్వి చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు కూడా చూడండి, మీరు కూడా చూసినట్లయితే తప్పకుండా వెళ్ళి షాప్ చేయండి అక్కడ. ఈ కలెక్షన్ మొత్తం చాలా బాగా నచ్చింది అనమాట. అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే అమేజింగ్గా ఉంది.
ఇంకా తర్వాత మెక్డొనాల్డ్స్కి వెళ్ళాము. పైకి వచ్చి నాకు ఇంత మొత్తం తిరిగి నాకైతే ఏదైనా ఫుడ్ తినకపోతే ఎట్లా అండి, కంపల్సరిగా ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. లేకపోతే పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారా, అది కావాలి మాకు, ఇది కావాలి, అది కావాలని ఒకటే గోల పిల్లలైతే. ఇంకా అలాగే ఈ మిల్క్ షేక్ కూడా తీసుకున్నారండి మా పిల్లలైతే. అదే మిల్క్ షేక్ కాదు, కిట్ క్యాట్ మిల్క్ షేక్ అంట. ఇది చూసినట్టయితే నాకైతే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించిందండి. ఇది క్యాండీ క్రష్ది. మనం ఇన్స్టెంట్గా చూసాం కానీ ఇలా మిషన్లోనే ఇక్కడ ఆప్షనల్ ఉంటుంది. ఆ ఆప్షనల్ నువ్వు ఎలాంటి పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటావో ఆ పిక్చర్ని అక్కడ బటన్ ప్రెస్ చేయగానే అదంతా ఆటోమేటిక్గా కింద ప్రొసీజర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇట్లాగా మొత్తం దానికి అది మొత్తం ఆటోమేటిక్ మిషన్ అనమాట. అది మొత్తం అట్లా అయిపోతుంది. నీకు ఏ షేప్ కావాలన్నా కానీ అది ఇస్తుంది. అది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి. ఫైనల్గా మా పాప అయితే ఒక హార్ట్ అనేది ప్రెస్ చేసిందంటే, ఏం ప్రెస్ చేసావు నువ్వు, ఇంత పెద్దగా వస్తుంది, అసలు తింటారా, బాగుంటుందండి, చాలా బాగుంటుంది అని చెప్పింది. ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసింది అది. చూడండి దానిపైన వచ్చేసి హార్ట్ ఉంటుంది అనమాట. కానీ ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ కూడా నేను ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా అట్లాగే ఇవన్నీ చూసినాక పిల్లలకి గేమ్స్ ఆడిపించకుండా వెళ్తే ఇంకా మన మాట వింటారా, ఇంకా అది కాదని చెప్పేసి ఇంకా గేమ్స్లోకి వెళ్ళిపోయాం. కానీ మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది అనమాట నైట్. ఇంకా అందుకని చెప్పేసి గేమ్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఓన్లీ అది కార్ రైడింగ్ ఒక్కటి మాత్రమే ఉందన్నమాట. ఇంకా అది కూడా ఎక్కిపోతే మా చిన్న పాప ఒకటే అలిగిపోయింది. అందుకని చెప్పేసి మేమైతే కార్ డ్రైవింగ్ ఎక్కేసాము. అదిగో అదే నన్ను చూపిస్తుంది మా పెద్ద పాప. ఇంకా ఫైనల్గా అయితే కార్ అయితే ఎక్కేసామండి. మా ఫ్యామిలీ మొత్తం ఎక్కేసాము. మీకు అందరికీ తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మేకప్ స్టూడియో. థ్యాంక్ యూ.